హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల నగరం పరిస్థితి ఏంటి, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, అయితే వీటన్నిటి మీద మనతో మాట్లాడడానికి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు. సో ఆయన అడిగి తెలుసుకుందాం అసలు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి వీటి గురించి. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. సార్, అయితే ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు ఏంటి అండ్ ఈ సమస్యలకి మెయిన్ రీజన్ ఏంటి? అంటే సిటీలో ఇప్పుడు వర్షాలు నిన్న 2 రోజుల క్రితం కురిసిన వర్షాలు చూస్తే మనకు రోడ్ల మీదకి వెళ్తే సాయంత్రం పూట అరగంటల ప్రయాణం చేయాల్సింది 3 గంటలు 4 గంటలు పడుతుంది. నేను అమీర్పేటలో 3 రోజుల క్రితం సాయంత్రం బయలుదేరితే 5:30 బయలుదేరితే 7:30కి అమీర్పేట నుంచి అంబర్పేట వెళ్ళడానికి 2 అవర్స్ పట్టింది. ఇది అందరికీ కనిపిస్తున్న అనుభవమే. సిటీలో చిన్న వర్షం వచ్చినా కానీ చాలా పెద్ద ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. అయితే మొన్నటి కురిసిన వర్షం చిన్నదేం కాదు, ఒక మోస్తరు వర్షం పడింది. సిటీలో అనేక ప్రాంతాలు దెబ్బతిన్నాయి, అనేక ప్రాంతాల్లో చెట్లు పడిపోయినాయి, కరెంటు పోయింది, రోడ్లన్నీ ఈరోజు చెరువుల్లాగా మారిపోయిన పరిస్థితి కనపడింది. ఇంకా ట్రాఫిక్ తీవ్రమైన నష్టం జరిగింది. అంటే గంటల తరబడి రోడ్ల మీద ఉండడం అనేది ఎవరు ఊహించినటువంటిది. హైదరాబాద్ సిటీలో ఇంత పెద్ద ఇబ్బంది మనం చూస్తున్నాం. అందుకని ఇంత తీవ్రమైన సమస్య ఇప్పుడు మొదటి వర్షమే ఇది, కానీ రాబోయేదంతా వర్షాకాలం. ఈ వర్షాకాలం పెరుగుతున్న కొద్దీ ఇంతకంటే భారీ వర్షాలు అనూహ్యంగా వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అవన్నీ వస్తే రేపు హైదరాబాద్ ఇంకెన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో, ఎంత నష్టం వస్తుందో. ఎందుకంటే మొన్నటి వర్షానికి కరెంట్ షాక్ గురయ్యి ఒక ఇద్దరు చనిపోయినటువంటి పరిస్థితి. అనేక ప్రాంతాల్లో చెట్లు పడిపోయినాయి, అనేక ప్రాంతాల్లో ఈ రకమైన నష్టం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితి ప్రభుత్వం గమనించాలి, ముందస్తు చర్యలు తీసుకోవాలి. ఈసారి అంత ముందస్తు చర్యలు తీసుకోలేకపోవడం ఇంత నష్టాన్ని కలుగజేసిందని మనకు అర్థమవుతుంది. అందుకని ప్రభుత్వం రాబోయే రోజులకు అవసరమైన ఒక పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. బేసిక్గా సిటీలో ట్రాఫిక్ సమస్య చాలా పెద్దది. ఈ వర్షానికి ఇంకా ఎక్కువ అయిపోయింది ఆ సమస్య అని వింటున్నాం కదా ప్రస్తుతానికి. అంటే అది దేనివల్ల అని చెప్పచ్చు? అంటే ఒకటి, ఇప్పుడు వర్షం పడ్డప్పుడు వర్షపు నీళ్ళన్నీ కూడా డ్రైనేజ్ ద్వారా మూసీలోకి వెళ్ళిపోవాలి. కానీ సిటీలో ఉన్నటువంటి డ్రైనేజ్ కెపాసిటీ చాలా తక్కువగా ఉంది. ఇప్పుడు కురుస్తున్న వర్షానికి సరిపడా డ్రైనేజ్ కెపాసిటీ లేదు. ఉన్న డ్రైనేజ్ కెపాసిటీ కూడా అనేక ప్రాంతాల్లో అది ఆక్రమణకు గురైనాయి, నాలాల ఆక్రమణకు గురైనాయి, చెరువుల ఆక్రమణకు గురైనాయి, మూసీ ఆక్రమణకు గురైంది. డ్రైనేజీలు అనేక ప్రాంతాల్లో దెబ్బతినిపోయిన పరిస్థితి ఉంది. డ్రైనేజీ సిస్టమ్ బలపడకుండా హైదరాబాద్లో వర్షాన్ని తట్టుకునే పరిస్థితి ఉండదు. మనకిప్పుడు మొన్న పడిన వర్షం 4-5 సెంటీమీటర్ల వర్షం అనుకుంటున్నాం. ఇది గతంలో చరిత్ర చూస్తే ఏంటంటే 15 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్ల వర్షం కూడా పడే పరిస్థితుంది. అంత భారీ వర్షం వస్తే ఎట్లా తట్టుకుంటాం సిటీ? మరి డ్రైనేజ్ కెపాసిటీ పెరగాలి కదా. డ్రైనేజ్ కెపాసిటీ పెరగకపోతే హైదరాబాద్ నువ్వు ఏం మార్పు చేసే పరిస్థితి లేదు. ఇప్పుడు మనం గత ప్రభుత్వం కూడా చెప్తుంది, మేము డ్రైనేజ్ కెపాసిటీ పెంచడానికి ఎస్ఎన్డిపి ప్రాజెక్ట్ తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వం వచ్చిన దాని పేరు మార్చి హెచ్సిటీ అని తీసుకొచ్చింది. కానీ జరిగింది ఏంటంటే డ్రైనేజెస్ కెపాసిటీ పెంచడం మీద, నాలాలను డెవలప్ చేయడం మీద ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ప్రయత్నం చేయలేదు. దానివల్ల హైదరాబాద్కు వచ్చినప్పుడు పరిస్థితి, సిటీలో రోడ్డు లెంగ్త్ 13,000 కిలోమీటర్లు ఉంటే డ్రైనేజ్ లెంగ్త్ 1,300 కిలోమీటర్లు మాత్రమే. అంటే రోడ్డు సైజులో 10% డ్రైనేజ్ ఉంది. ఇంత తక్కువ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్న తర్వాత రోడ్డు మీద పడే ప్రతి వర్షపు చుక్క డ్రైనేజీలకు వెళ్ళట్లేదు కాబట్టి రోడ్ల మీదనే ఉండిపోతుంది. రోడ్లని చెరువులాగా మారిపోతున్నాయి. అందుకని ప్రభుత్వం డ్రైనేజెస్ వాటి డెవలప్మెంట్ మీద శ్రద్ధ పెట్టాలి, నాలాలు డెవలప్మెంట్ చేయాలి. ఇది చేయకపోతే నగరాన్ని ఎవడు బాగు చేయలేడు, దాన్ని అభివృద్ధి చేయడం పరిస్థితి కాదు. ఎందుకంటే ఫ్లైఓవర్లు కడుతున్నారు, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడుతున్నారు, కానీ అండర్ గ్రౌండ్లో జరగాల్సిన డ్రైనేజ్ జరగదు. హైటెక్ సిటీ ఉంది, హైటెక్ సిటీని నేను డెవలప్ చేసినాను అందరు క్లెయిమ్ చేసుకుంటారు. కానీ హైటెక్ సిటీ మొన్నటి వర్షానికి అత్యంత తీవ్రంగా ఎఫెక్ట్ అయింది. హైటెక్ సిటీ ప్రాంతం గంటల తరబడి వెహికల్స్ అక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. మరి ఈ పరిస్థితికి బాధ్యత కేటీఆర్ తీసుకుంటుండా, రేవంత్ రెడ్డి తీసుకుంటాడా, లేదా గత ప్రభుత్వాలు తీసుకుంటాయా? అందుకని అందరూ ఒక రకంగా దీనికి బాధ్యులే. అందుకని వాళ్ళ అభివృద్ధి మీద మాత్రం మాదంటారు, నష్టం జరిగితే ఇబ్బందులు వస్తే మాత్రం ఎదుటోళ్ళ మీద వేసే పరిస్థితి కనపడుతుంది. అప్పుడు మాత్రం ముందుకొచ్చి ఎవరు పట్టించుకోరు, సమస్య గురించి మాట్లాడేటప్పుడు ముందుకు రారు. అది ఏ ప్రభుత్వమైనా సరే, ఉన్న ప్రభుత్వమైనా గతంలో ప్రభుత్వమైనా సరే, దీని గురించి డెవలప్మెంట్ అయితే ఫ్లైఓవర్స్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్, రోడ్స్ డెవలప్మెంట్ మీద పెట్టిన కాన్సన్ట్రేషన్ ఎందుకని డ్రైనేజ్ మీద
పెట్టట్లేదు? ఆ డెవలప్మెంట్ ఎందుకు లేదు అసలు? అంటే అది కనిపిస్తుంది, డ్రైనేజీ ఫ్లైఓవర్లు కనిపిస్తాయి, పెద్ద పెద్ద బిల్డింగ్లు కనపడతాయి, సెక్రటరియట్ కనపడుతుంది, పెద్ద పెద్ద స్టీల్ బ్రిడ్జిలు కనపడతాయి. కనపడే డెవలప్మెంట్ మీద ఉన్న దృష్టి, కనపడని డెవలప్మెంట్ ఇది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏం జరిగింది, నేను డెవలప్ చేశానంటే కనపడదు కదా జనానికి. కనపడని డెవలప్మెంట్ వీళ్ళకి శ్రద్ధ లేదు. అందుకని ఎంతసేపు వాటి మీద దృష్టి పెట్టరు, ఇది వదిలేశారు. కానీ 2020 సంవత్సరంలో భారీగా వరదలు వచ్చి హైదరాబాద్ సిటీలో 75 మంది వరదలు కొట్టుకుపోయి చనిపోయారు. ఇంత భారీ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఆ కేసీఆర్ గవర్నమెంట్ అప్పుడు కదిలి మేము స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి తీసుకొచ్చారు. దానికి కొంత నిధులు ఇచ్చారు, కొంత డెవలప్మెంట్ మొదలైంది. కానీ 2014 నుంచి ప్రయత్నం చేస్తుంటే సిటీలో చాలా పెద్ద మార్పు వచ్చిండేది. ఆ శ్రద్ధ పెట్టలేదు, ఆ నిర్లక్ష్యం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని చర్యలు తీసుకుంది, కానీ అల్టిమేట్గా తగినంత చర్యలు తీసుకోలేదు. సో అందుకని ఇప్పుడు సిటీని ఒక రకంగా ఈరోజు మున్సిపల్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి ఆయనే, మున్సిపల్ మంత్రి ఆయనే. కానీ హైదరాబాద్ సిటీకి సంబంధించిన విషయాలు, అది హైటెక్ సిటీ కావచ్చు, ఓల్డ్ సిటీ, ఇవి పట్టించుకోడు. ఎంతసేపు ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడుతున్నాడు. అది లేని సిటీ గురించి ఎక్కువ దృష్టి పెట్టాడు. కానీ ఉన్న సిటీలో వరదలు, ట్రాఫిక్ సమస్యలు, కరెంటు సమస్యలు, ఎందుకంటే వర్షం వచ్చిందంటే కరెంటు పోతుంది. గంటలు అర్ధరాత్రి 24 గంటలు కూడా కరెంటు పునరుద్ధరణ జరగలేదు. ఇంత నరకం చూడాలా? ఈ నరకం నుంచి బయట పరిస్థితి లేదా? ఇది మొదటి వర్షమే ఇప్పుడు చూస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇంకెంత అధ్వానంగా ఉంటుందో. వర్షం వస్తుందంటే భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. వర్షం వస్తే ఆనందించాల్సింది పోయి ఇప్పుడు భయపడాల్సిన పరిస్థితి, బయటికి వెళ్ళలేని పరిస్థితి. దీన్ని మార్చేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోదా? అయితే మరి దీని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిది? ఈ సమస్యకు పరిష్కారం చేయాలంటే అసలు ప్రభుత్వమైనా అధికారులైనా ఎలాంటి సొల్యూషన్స్ చేయాలి? అంటే ఇందులో 2 రకాలు. ఒకటేమో తక్షణ చర్యలు తీసుకోవాలి, రెండో దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే 2000 సంవత్సరంలో మనకు భారీగా వరదలు వచ్చి హైదరాబాద్ నగరంలో భారీ నష్టం జరిగిన తర్వాత కిర్లోస్కర్ కమిటీ అని ఒక కమిటీ వేశారు, అది ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని తర్వాత 2009లో మరొక కమిటీ వేశారు, వైఎన్ఎంట్ కమిటీ అని వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. తర్వాత జేఎన్టీ వాళ్ళు స్టడీ చేశారు. వాళ్ళు స్పష్టమైన హైదరాబాద్లో ఈ డ్రైనేజీ వరదలు వచ్చినప్పుడు వరదలను తట్టుకోవడానికి ఏం చేయాలో నిర్దిష్ట ప్రతిపాదనలు ఇచ్చారు. దాన్ని అమలు చేయడంలో ప్రభుత్వాలు దానికి నిధులు ఇవ్వలేదు, దాన్ని అమలు చేయలేదు. తూతు మంత్రంగా పైగా కొన్ని చర్యలు మాత్రం తీసుకున్నా చేయలేదు. దానివల్ల ఈ రకమైన సమస్యలు వస్తున్నాయి. అందుకని ఇప్పుడు తక్షణ చర్యలుగా చూడాల్సి వచ్చినప్పుడు వర్షం వస్తుందంటే వర్షానికి సంబంధించింది ఈరోజు మన వాతావరణ శాఖ వర్షానికి సంబంధించిన అంచనాలు ముందే ఇస్తుంది కాబట్టి వాటిని స్వీకరించాలి, దాని తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు ప్రకటనలు ఇస్తున్నారు, అంతవరకు కాదు. దాని స్పష్టమైన చర్యలు. మొన్నటి వర్షం వచ్చింది, వర్షం వచ్చేది ఆ వివరాలు తీసుకొని ముందుగానే ఆఫీసులకు కానీ స్కూళ్ళకు కానీ ముందుగానే వదిలేసి ఉంటే సాయంత్రం 5:30-6 గంటలకి అందరూ ఒకేసారి రోడ్డు మీదకి వచ్చారు, రోడ్డు అంతా బ్లాక్ అయిపోయింది. అసలు ముందుగానే అంచనాలు ఉన్నాయనుకోండి, ఆఫీసులో కొంచెం ముందుగానే వదిలేయమని చెప్తే కొంచెం సమస్య తగ్గేది, రాత్రులు ఇబ్బంది ఉండేది కాదు. రెండోది వాటర్ ఎక్కడెక్కడ నిలిచిపోతుందో వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద గుర్తించారు. దాదాపు 500-600 వాటర్ లాగింగ్ పాయింట్స్ గుర్తించారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ మీద చర్యలు ఏం తీసుకోలేదు. ఈవెన్ ఫ్లైఓవర్స్ మీద కూడా వాటర్ ఆగిపోతుంది. స్టీల్ బ్రిడ్జ్, ఆర్టీసీ క్రాస్లో ఉన్న స్టీల్ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగిపోయింది, పైన నీళ్ళు ఆగిపోతున్నాయి. మరి దాని మీద చర్యలు ఎట్లాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇంకా వాటర్ లాగింగ్ పాయింట్స్ అన్ని క్లియర్ చేయాలి. రెండోది వర్షాలు వచ్చినప్పుడు ఎక్కడెక్కడ డ్యామేజ్ జరుగుతుంది అనేది చూసి చేయాలి. ఎందుకంటే చెట్లు పడిపోతున్నాయి. మరి వర్షాకాలం వచ్చినప్పుడు ఏ చెట్లు కట్ చేయాలి, ఏ చెట్లు ఇబ్బందికరంగా ఉంటాయి, ఎక్కడ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నాయి, ఒక అంచనాకు రావాలి. రోడ్లు డ్యామేజ్ అయిన రోడ్లన్నీ కూడా రిపేర్ చేయాలి. నాలాలకు సంబంధించి ప్రమాదకరంగా ఉన్న నాలాలు ఏంటి, ఫెన్సింగ్ లేనివి ఏంటి, దానికి రిటైనింగ్ వాల్స్ లేని నాలాలు ఏమున్నాయి, వాటికి రిటైనింగ్ వాల్స్ నిర్మించాలి. అదే రకంగా ఇప్పుడు గతంలో కూడా జరిగింది ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు చాలా ప్రాణ నష్టం జరుగుతుంది, అనేక మంది చనిపోతున్నారు. ఇప్పుడు కరెంట్ షాక్ 2 చనిపోయారు. గతంలో నాలాలు పడిపోయి లేదా మన మ్యాన్ హోల్స్ లో పడి చనిపోయిన ఘటనలు చూసాం. ప్రాణ నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం జరుగుతుంది, భారీగా నడుస్తున్నారు. అంటే వర్షాలు వచ్చినప్పుడు అది వరదలుగా మారుతుంది, వరదలని కాలనీలు బస్తీలు ముంచేస్తుంది. మరి ఇంత భారీ నష్టం జరుగుతున్నప్పుడు దాన్ని నష్ట నివారణ, ప్రాణ నష్టం వద్దు, ఆస్తి నష్టం జరగకుండా నష్ట నివారణ చర్యలు, ముందస్తు చర్యలు తీసుకోవాలి. అందుకని వర్షాకాలానికి సంబంధించిన ముందస్తు చర్యలన్నీ తీసుకోవడం, ఈ జాగ్రత్తలన్నీ పాటించాలి. వర్షాలు వచ్చినప్పుడు ఏ చర్యలు తీసుకోవాలి. రెండోది మన డిపార్ట్మెంట్స్ హైదరాబాద్లో జిహెచ్ఎంసీ, వాటర్ బోర్డు, హెచ్ఎండిఏ, ఇప్పుడు హైడ్రా, ఇన్ని సంస్థలు ఉన్నాయి. వీళ్ళ మధ్య కోఆర్డినేషన్, ఈవెన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్, సరైన కోఆర్డినేషన్ తోటి చర్యలు తీసుకోవాలి. అందుకని ఎక్కడెక్కడ ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో అట్లాంటి చూడాలి. మునిగిపోయే బస్తీలు ఏంటి, మునిగిపోయే కాలనీలు ఏంటి, వాటికి రాకుండా ఏం చేయాలి, ఈ తక్షణ చర్యలు. లాంగ్ టర్మ్ చర్యలు అంటారా,
డ్రైనేజీస్ కెపాసిటీ పెంచడం, చెరువుల్ని డెవలప్ చేయడం, మూసీని డెవలప్ చేయడం, నాలాలు వైడనింగ్ చేయాలి, నాలాల్ని డీపెన్ చేయాలి. డ్రైనేజెస్ ఇప్పుడు ఏ ప్రాంతాల్లో సక్రమంగా డ్రైనేజెస్ లేవో వాటిని డెవలప్ చేయాలి. ఇట్లాంటి అనేక చర్యలు మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అవి తీసుకోకపోతే రాబోయే రోజుల్లో మరిన్ని కష్టాలు, మరిన్ని ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు ప్రభుత్వం చెప్తే మేము అంతర్జాతీయ స్థాయికి నగరాన్ని తీసుకెళ్తామని. ఇప్పుడు మనకున్న హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఎంత నిర్మించుకుంటున్నామో ఒక్క వర్షంతో మొత్తం ఇమేజ్ పోతుంది. హైదరాబాద్ అంటే ఫ్లడ్డింగ్, హైదరాబాద్ ఫ్లడ్ అవుతుంది, మునిగిపోతున్న ప్రాంతాలంటే ఎంత ఇబ్బందికరం. ప్రభుత్వం దాని మీద దృష్టి పెట్టాలి. అయితే ఈ వర్షాల వల్ల మెయిన్గా ఏ ప్లేసెస్, ఏ ఏరియాస్ ఎఫెక్ట్ అవుతున్నాయి ఎక్కువగా? అంటే ఇప్పుడు ఈ మొన్నటి జరిగిన వర్షానికి చాలా ప్రాంతాలు ముషిరాబాద్, అంబర్పేట ఎక్కువ దెబ్బతిన్నాయి. తర్వాత సైబరాబాద్ ఏరియా, హైటెక్ సిటీ ఏరియా చాలా పెద్ద నష్టం. అంటే అక్కడ ట్రాఫిక్ విపరీతమైన జామ్ అయిన పరిస్థితి చూస్తున్నాం. అందుకని ఏ వర్షం ఏ ప్రాంతం మీద పడుతుందని చెప్పలేని పరిస్థితి. వర్షం ఎటువైపు కురుస్తుంది, ఎటువైపు వరదలు వస్తాయి, అనూహ్యంగా జరిగిపోతున్నాయి. ఒక ఏడాది ఒకవైపు జరిగితే ఇంకో ఏడాది ఇంకో వైపు జరుగుతుంది. కాబట్టి దీని మీద సరైన అంచనాలతోటి ప్రభుత్వం, అధికార యంత్రాంగం సిద్ధంగా ఉండాలి. అందుకని ఏ ప్రాంతంలో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ఎదుర్కోవడానికి అవసరమైన సంసిద్ధతతో ఉండాలి. అందులో ప్రాణ నష్టం జరగవద్దు, రెండోది ఆస్తి నష్టం జరగకూడదు. రోడ్డు మీద వెళ్ళేవాడు జాగ్రత్తగా వెళ్ళగలిగే పరిస్థితి క్రియేట్ కావాలి. రాత్రంతా కూడా ఈరోజు కరెంటు పోతే కాసేపట్లో దాని పునరుద్ధరణ జరగాలి. గంటల తరబడి, రోజుల తరబడి అయితే ఏ రకమైన పరిస్థితి మన ఇబ్బందులు ఎదుర్కొంటాం. అందుకని వీటన్నిటిని ప్రభుత్వం జాగ్రత్త తీసుకోవాలి, ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. సో ప్లేస్ ఏదైనా ప్రాబ్లం వచ్చే ముందే మనం సొల్యూషన్స్ ముందే ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్, వాటికి కరెక్ట్ సొల్యూషన్ చూస్తే ఇంత పెద్ద ప్రాబ్లం అయితే ఉండదు అని అంటారు. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. చూస్తున్నాం కదా ప్రస్తుతం కురిసిన వర్షాల వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో మన శ్రీనివాస్ గారి మాటల్లోనే విన్నారు. అయితే మీ అభిప్రాయాన్ని కూడా మా కామెంట్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రగతి మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.